శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. చెప్పండి. శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాత్మజ రత్నదీపం ఆజానుబాహుం అరవింద అలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్ర ప్రభుకి సీతా మహాసాధ్యుకి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర ప్రభుకి. శ్రీరాముడు మన భారతదేశానికి ప్రధానమైనటువంటి వాడు. మన హైందవ సంస్కృతి నిలబడి హైందవ సంస్కృతిలో పుట్టినటువంటి ప్రతి మనిషి ఎలా బతకాలి, ఎలా జీవితాన్ని ముందుకి నడపాలి, ఏ రకమైనటువంటి ఆదర్శాలతో జీవితాన్ని ముందుకు నడపాలి అని చెప్పి ఆలోచిస్తే మొట్టమొదటిగా యుగ పురుషుడి కింద శ్రీరాముని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ శ్రీరాముల వారు ఆయన జీవితంలో నడిచినటువంటి ప్రతి నడక కూడా ఒక ఆచరణీయమైనటువంటి అటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఏకపత్ని వ్రతుడిగా, తండ్రి మాటని జవదాడినటువంటి కొడుకుగా, ఆంజనేయ స్వామికి మంచి స్నేహితుడిగా, లక్ష్మణుడికి మంచి తమ్ముడిగా ఆ రాముల వారి యొక్క జీవితం ఎంతో అద్భుతమైనటువంటి జీవితం నడిచింది. ఎన్నో రకాలైనటువంటి బాధలు ఉంటాయి. అదే ప్రకారంగా ఆ బాధలను జయిస్తే కనుక ఆ తర్వాత విజయం సంప్రాప్తిస్తుంది. ఆ తర్వాత జీవితాన్ని ఎన్ని యుగాల పాటు ఆ శ్రీరాముల వారి యొక్క జీవితాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. మన జీవితాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు, ఇబ్బందులు, బాధలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా అధిగమించినట్లయితే కనుక చివరిగా అద్భుతమైనటువంటి జీవితం కొనసాగుతుంది అని చెప్పి ఆయన యొక్క జీవితం యొక్క సత్యం. ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక మన జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సీతమ్మ వారిలాగా ఏకపత్ని వ్రతుడుగా ఉండి చక్కగా ఒకే భార్య, ఒకే ధర్మం, ఒకే రకమైనటువంటి జీవితాన్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా పాటిస్తూ చక్కగా ఆయురారోగ్యాలతో ఉండి బతికితే 10 మందికి ఆదర్శంగా బతికి చక్కగా చివరికి జీవితాన్ని విడిచిపెట్టాలి. అటువంటి జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే కనుక ఆ యొక్క జీవితం మహోజ్వలంగా ఉంటుందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి ఈ రోజు మనం ఈ ప్రకారంగా కళ్యాణం మొదలు పెట్టుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఈ యొక్క కళ్యాణం అద్భుతంగా జరిగి ఆ స్వామివారి సంతోషాంతరంగులై మీ అందరికీ కూడా కోరినటువంటి కోరికలు తీరుస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీ అందరి మీద కూడా ప్రసరింప చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతున్నాము. ఏ రకమైనటువంటి ఆటంకాలు రాకుండా మొట్టమొదటిగా వినాయకుడి గురితో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తున్నాము. ఓం అక్షంతలు చేత పట్టుకోండి. వినాయకుడి దగ్గర కూర్చోండి. మగవారి శక్తి తీసేసి పైన
చక్కగా ఎవరు చెప్పారో అందరూ కూడా ఆనందించారు. మేము శుభనక్షత్రంలో చూసుకుని మంచి వేళలో అక్కడ వస్తామని చెప్పి దశరథ
దీన్ని తెలియజేస్తూ